అందరికీ నమస్కారం. మహానంది టీవీ వార్తలకి స్వాగతం. హైదరాబాద్ శ్రీ భాగ్యలక్ష్మి కాలనీ మణికొండలో ఉన్నటువంటి శ్రీ 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 ఉమా కాశీ విశ్వనాథుని ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మాస శివరాత్రి సందర్భంగా ఉదయం 7:30 శ్రీ స్వామివారికి అభిషేక పూజ ఘనంగా జరిగింది. 10:30 స్వామివారిని అభిషేకంతో అలంకరించారు. మధ్యాహ్నం 12:30 భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6 గంటలకి స్వామివారి యొక్క రుద్రాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు పూజలు కార్యక్రమాన్ని మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ భాగ్యలక్ష్మి కాలనీ వాస్తవ్యులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం జరిగింది. ఈ మాస శివరాత్రి వేడుకలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ మాస శివరాత్రి వేడుకల గురించి ఆలయ అర్చకులు శర్మ గారు ఏం మాట్లాడారు స్వయంగా వారి మాటల నుంచి తెలుసుకుందాం. హరశంభో మహాదేవ విశ్వేశ భవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. శ్రీ 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 ఉమాకాశి విశ్వనాథ స్వామి వారి దేవాలయంలో మాస శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాలమున ఆలయ ప్రతిష్టాంగ దేవతలందరికీ కూడా షోడశోపచార పూజలు నిర్వహించడం జరిగింది. అదే విధముగా గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి పంచాయతన దేవతలు అనగా శివుడు, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధముగా లక్ష్మీనారాయణుడు, సూర్యనారాయణమూర్తికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో 6:30 గంటలకి స్వామివారికి విశేషమైనటువంటి రుద్రాభిషేకము, అదేవిధముగా బిల్వార్చన కార్యక్రమము నిర్వహించడము, మహామంగళహారతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల మాస శివరాత్రి రోజున ఈ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కావున యావత్ భక్తజనమంతా కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని మనవి. శ్రీ 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 ఉమాకాశి విశ్వనాథ స్వామి వారి యొక్క దేవాలయము భాగ్యలక్ష్మి కాలనీ మణికొండ.